ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. జులూరుపాడు మండలం వినోబా నగర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు పడకేసిన పరిస్థితులు కనపడుతున్నాయి. వర్షపు నీరు నిలిచి చెత్త చెదరంతో ప్రతి సీసీ రోడ్లు ఉన్నాయి. వర్షం కురవడం వలన దోమలు, ఈగలు అధిక సంఖ్యలో తిరుగుతూ ప్రజలకు కుట్టితే ప్రజలు రోగాల బారిన పడతారు. కావున తక్షణమే వినోబా నగర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేయించండి అంటూ సిపిఎం పార్టీ నాయకులు అభిమిత్ర, భారతీయ గౌర్ బంజారా పోరాట సమితి నాయకుల బానోత్ రాంబాబు నాయక్ అన్నారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు. ఈ లోపం జరుగుతుంది. ఇదే నా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అధ్యాత్మం ఇదేదో అని చెప్పుడు మాటలు తప్ప మిగతా ఏ పనులు కూడా జరగట్లేదు, మాటల్లోనే చూపిస్తున్నారు. కాబట్టి ఇదేనా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసేది? వచ్చి చూడండి, మా ఊరి పరిస్థితి చూడండి. చిన్నపిల్లగాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారో మేము అడుగుతాం, డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మా అధికారులు వచ్చి మా ఊరిని పరిశీలించండి. ఎంతమంది. నా పేరు బానోత్ రాంబాబు నాయక్. నేను భారతీయ గౌర్ బంజారా పోరాట సమితి వైరా నియోజక ఇన్ఛార్జ్ పనిచేస్తున్నాను. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోబా నగర్లో గ్రామంలో చూస్తే ఇక్కడ పనులు కావట్లని చెప్పేసి నాకు కాల్ వచ్చిందండి. నేను తక్షణం ఇక్కడ చేరుకొని కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నా. ఇక్కడ మనం చూసుకుంటుంటే చాలా ఇక్కడ ఒకసారి తిప్పండి కొంచెం మనం నడిచి వెళ్తున్నా కూడా వీధి లైట్లు కూడా సరిగా వెలగట్లేదని చెప్పేసి నాకు చెప్పారు. అదేవిధంగా రోడ్ పాయింట్లో చూసుకుంటే మొత్తం కొంచెం ఇప్పుడు వర్షం పడే టైంలో ఇస్తున్నాయండి. ఇప్పుడు వర్షం పడినప్పుడు చినుకు పడినప్పుడే బురదలు అవుతున్నాయి. తర్వాత మీకు రానున్న రోజుల్లో ఇంకా బురదలు వచ్చి కొంచెం దోమలు, కొంచెం అలాగే పాములు, తేలుగా వచ్చే రోజులు కూడా ఉన్నాయండి. దానికి మనం ముందే చూసుకోవాలా. నేను ఏం చెప్తున్నానంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, సార్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది తక్షణమే దీనికి మీరు చర్య తీసుకొని తక్షణం మీరు ఏమేమి ఉన్నాయి పనులు కొంచెం అర్జెంటుగా చేయించమని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నేను చెప్తున్నా. అయ్యా లీడర్ గారు, మీరు ఎక్కడ ఉన్నా ఏమున్నా మీ గ్రామంలో ఇంత సమస్యలు ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు? మా కుల సంఘాలు మా కాసు వచ్చినా కూడా మీరు ఏం చేయలేకపోతుంటారు. మీరు కూడా దీనికి మీరు గ్రహించి మీ సెక్రటరీ వాళ్ళకి కూడా చెప్పి మీ పనులు కొంచెం చేయించుకోవాలని నేను కోరుతున్నాను.